పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు అశ్వారావుపేట ఎమ్మెల్యే. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు, నియోజకవర్గంలో 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, తాను గెలిచిన 3 నెలల్లో సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు చికిత్స కోసం ఇచ్చిన ఎల్ఓసీలు, రహదారుల మరమ్మతులు, మీ ఎమ్మెల్యే మీ ఇంటికి, ప్రతిరోజు ప్రజాపాలన వంటి కార్యక్రమాల ద్వారా తాను ఈ 3 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను మీడియాకు వివరించారు. ఈ నియోజకవర్గ ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు, నియోజకవర్గంలో 100 రోజుల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, తాను గెలిచిన 3 నెలల్లో ఏర్పాటు చేసిన సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలల అభివృద్ధి, తాగునీటి సమస్యల పరిష్కారం, డ్రైనేజీ వ్యవస్థ, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు, అనారోగ్యంతో ఉన్న నిరుపేదలకు ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన ఎల్ఓసీలు, రహదారుల మరమ్మతులు, అలాగే మీ ఎమ్మెల్యే మీ ఇంటికి, ప్రతిరోజు ప్రజాపాలన వంటి కార్యక్రమాల ద్వారా తాను ప్రజలకు మరింత సేవ చేశానని తెలిపారు. ప్రజాసేవ చేస్తున్న రాష్ట్ర సమస్యలు పక్కన వచ్చే అన్ని కోసం కోరుకోలేదు వాటి కోసం చేస్తున్నాం. అది కానీ ఇంకో టైం పడింది సార్. కేవలం ఈరోజు 2 months కదా, ఈ 2 నెలలుగా నేను చేయాల్సిన చాలా కార్యక్రమాలు 5 ఏళ్ళు 5 సంవత్సరాలు ఈ 2.5 నెలల్లోనే వాస్తవంగా 100% కార్యకర్తలు నేను చేయలేదు. ఎందుకంటే ఉన్నటువంటి సమయాన్ని ఈసారి ఒక ఇంకో టైం ఎక్కడైతే నేను తనకి నేను చేయలేదు అక్కడ నేను ఫిలప్ చేస్తాను, నేను ఆనందం చేసుకుంటాను. ఈసారి ఒకటి జరిగింది, ఇంకోటి నేను తను ఆప్షన్ ఇంకా ఎవరైతే చేసుకుంటారో వారిని పరిమాణం తీసుకుంటూ నేను అక్కడ ఫిలప్ చేసుకుంటాను. అక్కడ ఎవరైతే లాస్ అయి ఉంటారో చెప్తేనే కదా మనకు తెలిసేది. అంటే వాస్తవాన్ని పరిణామంలో చెప్పాల్సిన వల్ల నాకు ఐడెంటిఫికేషన్ వారి అర్హత ఉన్నా కూడా టిప్ విషయంలో కూడా కొంత టిప్ చేయాలి. అంటే అర్హత కూడా వాళ్ళు టిప్ చేయలేని పరిస్థితి. అంటే వాళ్ళు ఏది ఇస్తే వాళ్ళే అప్డేట్ చేస్తున్నారు. ముందు చోట ఏది ఏంటంటే ఒక టిప్ కొట్టినా కూడా వీళ్ళు ఆన్లైన్లో ఒక్కోసారి డేటా అప్డేట్లో కూడా కొద్దిగా తప్పు కూడా కనిపెట్టలేదు. దీనికి ఖచ్చితంగా కూడా మరి ఎంత కొంతమంది ఉంటున్న ఆలోచన జరిగిందంటే ఎప్పుడు ఆన్లైన్ ఒక 3 రోజులు చూస్తూ ఉంటే ఎక్కువ మంది ఉన్నారనేది మన దృష్టిలోకి వస్తూ ఉంది. దీన్ని కూడా మనం లేదా కస్టమర్ వైడ్గా ప్లాన్ చేయడమా లేకపోతే పంచాయతీ ప్లాన్ చేయడమా మాట్లాడడం జరిగింది. త్వరలోనే 1 or 2 days అది కూడా సెటప్ చేయాలి. అంటే మనకి కంప్యూటర్స్ ఇవన్నీ డేటా ఆపరేటర్ అన్ని కొద్దిగా సిస్టమ్స్ ఉంటే బాగుంటున్నారు. అంటే పెడితే బాగుంటుంది. నీ సేవకు సాటి లేరెవరు, నీ సాయం ముందర పోటెవరు, ఆపద ఉన్నది అన్నాగంటే గండై వస్తావు. నీ గుండెకు జాలి గుణమయ్యా, నీ చేతికి ఎముకే లేదయ్యా, సాయం